హాయ్! స్విట్జర్లాండ్ సెకండ్ వీడియో ఇది. నా ఫస్ట్ వీడియో చూడకపోతే ఎండ్ స్క్రీన్‌లో ఉంటుంది. అలాగే నా ట్రావెల్ ప్లేలిస్ట్‌లో కూడా ఉంటుంది ఛానల్‌లో. సో, మేము మార్గస్ ట్యూలిప్ ఫెస్టివల్ ఫినిష్ చేసుకొని మళ్ళీ మార్గస్ స్టేషన్‌కొచ్చేసాం మాట. సో, జెనీవాలో ఉండే మార్గస్ నుంచి మేము ఇంటర్లేకెన్ వైపు వెళ్తున్నాం. ఇంటర్లేకెన్ దగ్గరలో జస్ట్ 5 మినిట్స్ బై ట్రైన్ కానీ, బస్ కానీ డిస్టెన్స్‌లో ఉండే విల్డర్స్విల్‌లో మేము మా స్టే తీసుకున్నామన్నమాట 3 డేస్‌కి. సో, ఆ ప్రయాణం ఇది. 2.5 to 3 అవర్స్ టైం అయితే పడుతుందన్నమాట వెళ్ళటానికి. ఇప్పుడు ఈ జెనీవా నుంచి ఇటు సైడు ఇంటర్లేకెన్ సైడు వెళ్ళేటప్పుడు ఈ దారిలో అన్నీ మనకి గ్రేప్ వైన్స్ కనపడతాయి. మనకి చూడ్డానికి ఓన్లీ కింద స్టెమ్మే కనపడుతుంది కదా! స్టెమ్ అలాగే చిన్న పందిరి. లో లెవెల్‌లో ఉన్నాయి ఇక్కడ పందిర్లు. అవి గ్రేప్ వైన్స్ అంట. సో, వైన్ గురించి వీళ్ళు గ్రేప్స్ ఇక్కడ చాలా బాగా పెంచుతారన్నమాట. బ్యాక్ సైడ్ అంతా ఇంకా లేక్. ఇక్కడ జెనీవా సైడ్ ఉండే లేక్ జెనీవా లేక్, అలాగే ఇంటర్లేకెన్ సైడు లేక్ బ్రీంజ్ అని, లేక్ తున్ అని పెద్ద పెద్ద లేక్స్ మాట. అంటే కొన్ని కిలోమీటర్స్ వరకు అలా బ్యాక్ సైడ్ లేక్స్ ఉంటాయి. మనం కొన్ని ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఇక్కడ వ్యూ పాయింట్ ఉంది, అక్కడ వ్యూ పాయింట్ ఉంది అని చెప్తారు. కానీ స్విట్జర్లాండ్లో ఏం తెలుసా, ప్రతి పాయింట్ ఒక వ్యూ పాయింట్ అనమాట. అంత బ్యూటిఫుల్ ప్లేస్ స్విట్జర్లాండ్. యాక్చువల్లీ నాకు ఈ వీడియో పెట్టాలని లేదు, బట్ ఇంత బ్యూటిఫుల్గా కనపడే ఇది నాకు మిస్ చేయాలని లేదు, మీకు కూడా చూపెట్టాలని చెప్పేసి ఈ వీడియో మాట. సో, అలాగే ఇక్కడ స్విట్జర్లాండ్లోని 2 మౌంటైన్ రేంజెస్ ఉంటాయన్నమాట. అంటే పర్వత శ్రేణులు. ఒకటి ఆల్ప్స్ అని, ఇంకొకటి జ్యూరా అని మౌంటైన్ రేంజ్. ఇక్కడ కనపడుతుంది ఏంటో నాకు తెలియదు, కానీ ఐ థింక్ ఆల్ప్స్ అనుకుంటా. సో, బ్యాక్ సైడ్ మనకు మౌంటైన్స్ కనపడుతున్నాయి. ఆ టిప్లో చూస్తే ఏంటి, అదంతా మంచు మాట. సో, మంచుతో కప్పబడిన మౌంటైన్స్ కూడా మనకి ఉంటాయి ఈ పర్వత శ్రేణుల్లోని. సో, రేపు అలాంటి ప్లేస్కి వెళ్తాము. సో, ఆ వీడియో కూడా వస్తుంది. సో, ఈ ప్లేస్ బర్న్ అంటే ఈ ఇంటర్లేకెన్ మేము వయా బర్న్, తున్ వీటి మీదుగా వెళ్తున్నమాట. సో, జెనీవా నుండి మేము తీసుకునే ప్లేస్ దూరమే, కానీ కొన్ని లొకేషన్స్కి మనం మినిమం 2 to 3 అవర్స్ ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ ట్రైన్ ఫెసిలిటీస్ చాలా సూపర్బ్ మాట. అంటే మనం గూగుల్ మ్యాప్లో మన డెస్టినేషన్ పెడితే 2 to 3 ట్రైన్స్ చూపించిన కనెక్టివిటీ ఎలా ఉంటుందంటే, మనం ఒక ట్రైన్ దిగిన 5 to 10 మినిట్స్లో ఇంకొక ట్రైన్ ఆల్రెడీ రెడీగా ఉంటుందన్నమాట. మనం జస్ట్ దిగి అది ఎక్కేయడమే. అండ్ చాలా ఫాస్ట్గా వెళ్తాయి ఇవి. యాక్చువల్లీ చాలా ఎక్కువ కిలోమీటర్స్ డిస్టెన్స్ని మనకి చాలా తక్కువ సేపట్లో మనం వెళ్ళిపోతున్నాం అన్నమాట. సో, ట్రైన్ ఫెసిలిటీ బాగా ఉంది. ఎలాగ మనం స్విస్ ట్రావెల్ పాస్ తీసుకున్నాం కదా అని చెప్పి మేము హోటల్ అక్కడ తీసుకున్నామాట. అంటే 2 డేస్కి ఒక హోటల్, లేకపోతే 1 డేకి ఒక హోటల్ అనేది ఇంకా తీసుకోలేదు. సో, మనకి అలా తీసుకుంటే టైం కూడా వేస్ట్ అయిపోతుందన్నమాట. చెక్ ఇన్ చెక్అవుట్ టైమింగ్స్. ఇప్పుడు కొన్ని ప్లేసెస్కి మనం మార్నింగే బయలుదేరి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అప్పుడు ఈ చెక్ ఇన్ చెక్అవుట్ చేయాలి అనే టెన్షన్లోని మనం కవర్ చేయాల్సిన ప్లేసెస్ మనం కవర్ చేయలేము. దాని గురించి అని చెప్పేసి ట్రైన్ ఫెసిలిటీ బాగుంది కాబట్టి ఇట్స్ ఓకే అని మేము ఒకటే హోటల్లో 3 డేస్ స్టే తీసుకున్నాం అన్నమాట. కానీ లొకేషన్ మాత్రం మేము తీసుకున్న లొకేషన్ సూపర్బ్, చాలా చాలా బాగుంది. అండ్ ఎవ్రీథింగ్, ప్రతి లొకేషన్ ముందే చెప్పాను కదా, స్విట్జర్లాండ్లో అన్నీ సూపర్బ్గా ఉంటాయి అన్నమాట. అండ్ నేను ఎప్పుడు నాకు హోటల్ విత్ ఈవెన్ లాస్ట్ వీడియోస్, నా ముందు ట్రావెల్ వీడియోస్ ఎవరైనా చూసుంటే నేను ఎప్పుడు హోటల్ విత్ కిచెన్ ఫెసిలిటీ ఉన్నది ప్రిఫర్ చేస్తాను అన్నమాట. సో, దానివల్ల మనకి మనీ సేవ్ అవుతుంది, అలాగే చక్కగా హోమ్ మేడ్ ఫుడ్ తినచ్చు అన్నమాట. అండ్ మనకి టైం కూడా వేస్ట్ అవ్వదు. అంటే హోటల్కి వెళ్ళి తినాలి, దాని గురించి ఒక 1 అవర్ మనం స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో, అలా ఏం కాకుండా మార్నింగ్ లెగడంతోనే మనం తయారయ్యే లోపల మనకి ఫుడ్ కూడా రెడీ అయిపోతుంది. అది ప్యాక్ చేసుకొని వెళ్ళిపోతాను అనమాట. ప్రతిసారి ఇలాగే చేస్తాను. సో, ఇంకా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసాము.
బ్యూటిఫుల్గా ఉంది కదా ఈ లొకేషన్. నచ్చితే మాత్రం లైక్ చేయండి, ఓకేనా? చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఈ లేక్. చాలా వాటర్ అయితే ఎంత క్లియర్గా కనపడుతుందంటే, ఈ లేక్లోనే కాదు, జెనీవా లేక్, అన్ని లేక్స్ చాలా క్రిస్టల్ క్లియర్గా కనపడతాయి మనకి. వాటర్ కింద కూడా అంతే బాగా కనపడతాయి. కిందన అడుగు భాగం ఏముంది అని చాలా బాగున్నాయి లేక్స్ మాత్రం. ఈ లేక్స్ పైన కూడా బోట్ క్రూజెస్ ఉంటాయి. సో ఫైనల్గా మేము ఉండే ప్లేస్కి అయితే మేము వచ్చేసామన్నమాట, విల్డర్స్విల్. సో ఈ ప్లేస్లో ఇది ఇంటర్లేకెన్కి జస్ట్ 5 minutes డిస్టెన్స్లో ఉంటుందన్నమాట. ట్రైన్ అయినా 5 minutes, బస్ అయినా 5 minutes అన్నమాట. చాలా బ్యూటిఫుల్ ప్లేస్, చిన్న విలేజ్. ఓన్లీ మిగ్రోస్ ఇంకొక షాప్ ఉంటుందన్నమాట, జస్ట్ ట్రైన్ స్టేషన్ ఎదురుగుంటే ఏమైనా గ్రోసరీ ఏమైనా కొనుక్కోవాలంటే. ఇక్కడ మాత్రం షాపింగ్ ఏరియా అయితే ఉండదన్నమాట, కానీ కనెక్టివిటీ చాలా సూపర్బ్. అయితే మేము హోటల్లో చెక్ఇన్ చేసి లగేజ్ అంతా పెట్టేసి మేము మళ్ళీ ఇంటర్లేకెన్కి వచ్చామన్నమాట. సో ఇది ఇంటర్లేకెన్లో ఏమైనా షాప్స్ ఉన్నాయా అని చూడడానికి వస్తే ఇవి స్విస్ నైట్స్ అన్నమాట. ఇవి చాలా ఫేమస్ ఇక్కడ. సో వీటి రేట్ చూసారా, 159, డిఫరెంట్ రేంజ్లో ఉన్నాయన్నమాట. తక్కువవి ఉన్నాయి, ఎక్కువవి ఉన్నాయి. నేనైతే మినిమమ్ 50 francs ఎంతో చూసాను అనమాట. అంటే అరౌండ్ 5,000 టు ఇంకా హయ్యర్ రేంజ్కి అసలు లిమిటేషనే లేదు, 25,000 అలా కూడా ఉన్నాయన్నమాట. సో వీటిని కౌ బెల్స్ అంటారు, కౌస్కి కడతారంటే. ఇవి కూడా వన్ ఆఫ్ ద సోవెనీర్గా అందరూ కొనుక్కొని పట్టుకెళ్తారన్నమాట. ఇవి కూడా చిన్న గంట అయితే అరౌండ్ 8 francs, 800 rupees అరౌండ్. సో ఇవి చీజ్ ఫాండూ సెట్స్. ఇవి కూడా 2000 నుంచి ఇంకా హయ్యర్ రేంజ్ అయితే ఉన్నాయి. సో ఇంకా నెక్స్ట్ ఫేమస్ ఏంటి అంటే చాక్లెట్స్. నేను లాస్ట్ దాంట్లో కూడా కవర్ చేశాను కదా, చాక్లెట్స్ అయితే ఇంకా వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ మాట. ఇలా బార్స్ ఉన్నాయి కదా, ఇవి ఒక్కొక్కటి వీటిలో కూడా రేంజ్ ఉంది, 250, 300 అలా డిఫరెంట్ రేంజెస్. బట్ మినిమమ్ అయితే 200, 250 అయితే ఉన్నాయి రూపీస్లో చెప్పాలంటే. ఈ లిండర్ అంటే కొద్దిగా కాస్ట్లీ, కానీ అవి చాలా బాగుంటాయి. ఇందులో 800 grams అయితే కొద్దిగా తక్కువగా 800 grams అరౌండ్ 19 francs ఎంతో ఉంటుందన్నమాట. ఇవి ఓన్లీ 200 grams 10 francs అని చెప్తున్నారు. సో నెక్స్ట్ ఫేమస్ ఏంటంటే స్విస్ వాచెస్. ఈ స్విస్ వాచెస్ కూడా లీస్ నుండి హైయెస్ట్ నేను 3-4 lakhs వరకు వాచెస్ చూశాను. లీస్ట్ అయితే ఈ షాప్లో, ఇప్పుడు మేము ప్రజెంట్ చూస్తున్న షాప్లో అయితే మినిమమ్ 6,000-8,000 నుంచి ఉన్నాయన్నమాట. మినిమమ్ 7,000-8,000 నుండి 2-3 lakhs వరకు ఉన్నాయి. అలాగే బట్టలు అయితే ఇంకా చాలా కాస్ట్లీ అన్నమాట. సో దీని మీద 39 francs అని ఉంది ఆ టీషర్ట్ మీద. అంటే 3,900 అరౌండ్ 800 సంథింగ్ అరౌండ్ అన్నమాట. సో ఇది మేము తీసుకునే హోటల్ విత్ కిచెన్ ఫెసిలిటీ. నేను బేసిక్ పోపు సామాన్లు, అలాగే కొద్ది చింతపండు, అలాగే అది రెడ్ కవర్లో ఉన్నది షుగర్ మాట. ఇక్కడ నేను ఓన్లీ ఆనియన్, టొమాటో, గార్లిక్, జింజర్ తీసుకున్నాను అనమాట. ఇది కొద్ది షుగర్ తీసుకొచ్చాను. అవి కొన్ని పీనట్స్, పెసరపప్పు అయితే ఈజీగా ఉడికిపోతుందని కొంచెం పెసరపప్పు, కొంచెం ఆయిల్, అలాగే కూర కారం పొడి, కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా, అలాగే టీ పౌడర్ అది. సో టీ పొట్లాలు, ఆ 2 పెప్పర్ అండ్ సాల్ట్ గ్రైండింగ్ మషిన్స్ వాళ్ళు ఇచ్చారన్నమాట. సో ఈ 2 చిన్న గిన్నెలు,
యాక్చువల్లీ నేను పెసరపప్పు పప్పుచారు చేస్తున్నాను. పెసరపప్పు ఉడుకుతుంది. ఈ పక్కన ఏంటంటే ఆల్రెడీ పోపు వేసి టొమాటో వేసి అందులోనే కొద్దిగా చింతపండు పులుపు కూడా వేస్తాను అనమాట. ఇది ఉడుకుతుంది. అది ఉడికిపోగానే పెసరపప్పు ఉడుకోగానే 2 కలిపేయడమే అంతే. ఇక్కడ ఈ గిన్నె అయితే చాలా పెద్దది ఇచ్చారు. అందులో నేను కొంచెం రైస్ పెట్టాను అనమాట. అంటే రైసు పప్పుచారు, పెసరపప్పు పప్పుచారు ఆ రోజు చేస్తుందన్నమాట. సో ఇక్కడ అన్ని కట్లరీ అవెనైతే కామన్గా ఉంటుంది ప్రతి దాంట్లోని. సో ఇది సింక్ ఏరియా, అలాగే కొన్ని గిన్నెలు కప్స్ అండ్ ప్లేట్స్ మాట, ఒక డైనింగ్ టేబుల్. సో ఇది ఈ కిచెన్ మాట. సో ఇది కానీ ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి. అలాగే నా అప్కమింగ్ వీడియోస్ కూడా చూడండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.